ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నా భయ్యా, మాతో కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి, మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు. మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి. విలీనం చేయమంటున్నా. అందుకే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. ఒకవేళ అయ్యా వీళ్ళు మమ్మల్ని మోసం చేసిరు, ఈ రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు మోసం చేసిరు, మీరు చేసిందే కరెక్ట్ అయ్యా, మీ వెంటనే నడుస్తాను తీయని వాళ్ళు వస్తే మేమేం చేస్తాం అంటున్నా. అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో విలీనం చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చేసిన పాప పరిహారం అన్న అవుతుంది, మీకు పాప పరిహారం అన్న అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పు చేసినవయ్యా, ఆ తప్పుకు పరిహారంగా మీ బీసీలు వెంటనే నడిచి వస్తామని వస్తే అప్పుడు ఆలోచిస్తాం. మేము ఇస్తాం కదా, అది ఇచ్చేటోళ్ళం మేము కదా. లేదు, తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్. అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నాము, అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు, చెప్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తా ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన 26 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అమలు చేసినట్టు నిరూపించినా నేను అమరవీరుల స్తూపం కాడ క్షమాపణ చెప్తా. ఏ ఒక్క పాయింట్ అన్నా అమలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించగలిగితే అవునా బీసీలకు మంచి చేస్తున్నావా అని చెప్పి పాలాభిషేకం. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనని కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్ వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా, ఈ యొక్క కుల సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు, తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని. ఒకవేళ మీకేమైనా ఆలోచన వెనక ముందు ఉంటే మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా, వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా, ఎవడొస్తాడో చూస్తా. వస్తుంటే ఆడోవాడు ఈడోవాడు మోపాయింట్ ఫ్లెక్సీలు కట్టిరు, మేము అది చేసినాం ఇది చేసినామని. బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల పడతాం, ఆయన దృష్టిలో పడతామని. ఉంటే పడతారు, తొక్కుతో పాతాళానికి పోతారు అనుకుంటారు. నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా. అదేవిధంగా మొన్న ఎవడో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని. వస్తా అని చెప్తున్నా. కొడుకల్లారా సిద్ధంగా ఉన్న కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా. నువ్వు అనుకుంటున్నావేమో నీ దొడ్లో ఉన్న జంతువులను ఉసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఏదో కలబడతాయని. వాటి చదువు నాకు తెలుసు. మాటలు నేర్చిన కుక్కనంట ఉసుకో అంటే డిస్కో అన్నదంట. నీ దొడ్లో పెంచుకున్న కుక్కలు ఏంటో నాకు తెలియదా, దాని సంగతి ఏందో నాకు తెలియదా? వాటి అన్ని సంగతులు నాకు తెలుసు. నువ్వు అనుకుంటాడొస్తాడు రాండి, అడ్డం వచ్చినా నీ తొక్కుకుంటా పోకపోతే అక్కడనే గుండు కొట్టించుకుంటా. బిడ్డ మీరు అనుకుంటారేమో అడ్డం ఎవడొచ్చినా టీఆర్ఎస్ వాడు అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా. అక్కడనే నా కొడుకల్లారా రాండి. మీరు అనుకుంటున్నారేమో లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని. నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు అందుకు ఊరుకున్నా. ఈ నుంచి నాకు తెలిసి మైకు వాడికి వినిపిస్తూనే ఉంటుంది.
ఫామ్ హౌస్ లో ఎవరైనా ఉంటే రికార్డ్ చేయించుకోలేకపోతే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు పంపిస్తారు అనుకో నీకు రాత్రి దోవ పట్టించినటువంటి అతి నీచమైనటువంటి సంస్కృతికి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది. వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే మీరు ఒక్కసారి చరిత్రను చూస్తే ఈ దేశం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశం కోసం పోరాడినారు. అలాంటి వారిని మరిపించే ప్రయత్నం బీజేపీ కేంద్రంలో చేస్తూ ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేశ స్వాతంత్ర చరిత్రలో అసలు భాగస్వామ్యం లేనటువంటి బీజేపీ, మాకు స్వాతంత్రమే వద్దన్నటువంటి బీజేపీ, అంటే వీళ్ళ పూర్వీకులు జనసింగ్ వాళ్ళు ఇవాళ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. నెహ్రూ చరిత్రని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా ప్రజల గుండెల్లో ఈ మహనీయులు చిరస్థాయిగా ఉంటారు. థ్యాంక్ యూ.